నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భద్రాచలంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణోత్సవం. వేడుకను తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తజనం. అయోధ్యలో బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు. అద్భుత ఘట్టాన్ని చూసి పులకించిపోయిన అశేష భక్తజన వాహిని. సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం సహపంక్తి భోజనం. భద్రాద్రి జిల్లాలో ప్రజాపాలన పథకాలపై ఆరా తీసిన రేవంత్ రెడ్డి. వక్రీకృత నీటి కేటాయింపుల వల్ల రైతులు నష్టపోయారన్న ఉత్తమ్. కృష్ణా గోదావరి జలాలపై విచారణకు స్వయంగా హాజరవుతారని వెల్లడి. పాంబన్ వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. తమిళనాట మౌలిక వస్తువుల కల్పనే తొలి ప్రాధాన్యమని ఉద్ఘాటన. ప్రతీకార సుంకాల వసూళ్లను ప్రారంభించిన అగ్రరాజ్యం. బుధవారం నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి టారిఫ్లు. భద్రాద్రి రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా మైదానంలో అభిజిత్ లగ్నంలో సీతా సమేత శ్రీ సీతారామచంద్ర కళ్యాణాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సీతమ్మ తల్లిని శ్రీరాముడు మనువాడే అద్భుత ఘడియల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న రామభక్తులు ఈ లోక కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. శ్రీ సీతారామచంద్ర స్వామిని ముఖ్యమంత్రి కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. జగాలను ఏలిన జగదేక వీరుడికి, జగన్మాత సీతమ్మకు అభిజిత్ లగ్నంలో జరిగిన కళ్యాణ వేడుక కమనీయంగా సాగింది. ఈ వైభవాన్ని కనులారా తిలకించిన లోకమంతా పులకించిపోయింది. భద్రాద్రి దివ్యక్షేత్రంలో భక్త కోటిని నయనానందకరం చేసింది. ఉదయం 10:30 నుంచి 12:30 వరకు సాగిన కళ్యాణ క్రతువులో ప్రతి ఘట్టం ఆధ్యాత్మిక రససాగరంలో ముంచెత్తింది. రమాది మహితాం మహావిష్ణు అమ్మవారికి ధరింపజేసేటువంటి యోక్తాన్ని అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. యజ్ఞోపేతాన్ని అర్చక స్వాములు మీ అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. స్వామివారికి ఆశ్రమ సిద్ధి కొరకు ధరింపజేస్తారు. అంతా సేవించండి. ఆ స్వర్ణాభరణములకు ఉండేటువంటి విశేషం పచ్చల పథకం. దీని గురించి మనకు రామదాసు గారు చెప్తారు. సీతమ్మ వారికి కళ్యాణంలో చేయించినటువంటి చింతాకు పథకం అది. రామ మాడతో కూడినటువంటి ఒక హారాన్ని సమర్పిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గీతాధిపతులు పట్టు వస్త్రాలు, ముత్యాలను సమర్పిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన మిథిలా ప్రాంగణంలో తొలుత తిరుకళ్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన చేపట్టారు. కళ్యాణానికి ఉపయోగించే సామగ్రిని సంప్రోక్షణ చేసిన తర్వాత రక్షాబంధనం నిర్వహించి యోక్తధారణ చేశారు. ఇరు వంశాల గోత్రాలు పఠించి స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు. వేద మంత్రోచ్చరణలు మారుమోగుతూ ఉండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. ఈ సమయాన్ని శుభముహూర్తమని జగత్ కళ్యాణ శుభ సన్నివేశంగా కీర్తిస్తారు. స్వామికి
రాముడి దోసిట తలంబ్రాలు నీలపు రాసులవుతుంటే జానకి దోసిట తలంబ్రాలు కెంపులయ్యాయి. కళ్యాణ వేడుకకు ప్రతి ఏటా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం అందించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే దాదాపు 10 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఈ వేడుకలకు హాజరు కాలేదు. ఈసారి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి మంగళ వాయిద్యాలు, పూలమాలలు, పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని స్వామివారి ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు ఉపాలయంలోని లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం సీఎంను సన్మానించి సీతారాముల చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. కళ్యాణం అనంతరం ప్రముఖులకు వేద పండితులు స్వామివారి గోటి తలంబ్రాలు అందజేశారు. అత్యంత వైభవోపేతంగా సాగే కళ్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భద్రాచలం వచ్చే భక్త జనానికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 2000 మందికి పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో చివరి ఘట్టమైన శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం సోమవారం జరగనుంది. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పర్వదినాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. అయోధ్య మందిరంలో బాలరాముడి నుదుటిపై సూర్యుడు తన కిరణాలతో తిలకాన్ని దిద్దిన అపూర్వ ఘట్టం ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రముఖ రామాలయాలన్నీ భక్తుల కీర్తనలు, రామాయణ పారాయణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య రామమందిరంలో వేడుకలు అంబరాన్ని తాకాయి. ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను పూలతో అందంగా అలంకరించారు. బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత వచ్చిన రెండో శ్రీరామనవమి కావడంతో విదేశీయులతో సహా భక్తులు పెద్ద ఎత్తున అయోధ్యకు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే బాలరాముడి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల సమయంలో రామ్లల్లా నుదుటిపై సూర్యుడు తన కిరణాలతో తిలకాన్ని దిద్దే అద్భుత ఘట్టం యావత్ భక్తజనులను పులకింపజేసింది. బాలరాముడి నుదుటిపైన సూర్యకిరణాలు పడిన అపూర్వ దృశ్యం 4 నిమిషాల పాటు సాక్షాత్కరించింది. ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులు పారవస్యంతో పులకించిపోయారు. శ్రీరామనవమి సందర్భంగా దేశంలోని ప్రముఖ వైష్ణవ రామాలయాల్లో ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీరాముని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రామాలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా మారాయి. రాంచీలోని తపోవన్ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఢిల్లీలోని రామమందిరాల్లో నవమి వేడుకలు జరిగాయి. భక్తి కీర్తనలతో ఆలయ ప్రాంగణాలు సందడిగా మారాయి. బెంగాల్లో రామ్నవమి సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ నెల 9వ తేదీ వరకు పోలీసులకు సెలవులు రద్దు చేశారు. నార్త్ కోల్కతాలో చేపట్టిన రాముడి శోభాయాత్రలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జమ్మూలోని కాట్రా, భావేవాలి మందిర్ సహా డెహ్రాన్లోని దత్వాలీలో రామ్నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో కొత్త చైతన్యాన్ని, నూతనోత్సాహాన్ని ఈ పర్వదినం తీసుకురావాలని, ఈ వేడుక బలమైన సుసంపన్న భారతావని సంకల్పానికి శక్తిని అందిస్తుందని ఎక్స్లో పేర్కొన్నారు. వల్మిడి శ్రీ సీతారాముల కళ్యాణంలో అపశృతి చోటు చేసుకుంది. జనగామ జిల్లా వల్మిడిలో గాలిదుమారం బీభత్సం సృష్టించింది.
భక్తులకు ఏర్పాటు చేసిన ఉచిత భోజన టెంట్లు కూలి ముగ్గురికి గాయాలయ్యాయి. గంటలకుంట గ్రామానికి చెందిన సంధ్యారాణి, చెన్నూరు గ్రామానికి చెందిన మనుశ్రీ అనే మహిళల తలలకు గాయాలయ్యాయి. వసూరి మారమ్మ అనే మహిళ తీవ్ర గాయాలతో అస్వస్థకు గురై పరిస్థితి విషమంగా ఉంది. ఒక్కసారిగా భక్తులపై టెంట్లు కూలడంతో ప్రాణభయంతో పరుగులు పెట్టారు. గాలి దుమారంతో భక్తులకు ఏర్పాటు చేసిన భోజనాలు నేలపాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడు బోరం శ్రీనివాస్ ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భోజనం చేశారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సీఎం కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ తులసమ్మను అడిగారు. దొడ్డుబియ్యం పంపిణీ చేసినప్పుడు అసలు తీసుకునేందుకు ఆసక్తి చూపేవాళ్లం కాదన్న లబ్ధిదారుడు సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. కరెంట్, గ్యాస్ సిలిండర్ సహా ఇతర పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. సన్నబియ్యం ఉపయోగంగా ఉంటుందని తెలిపిన ఆ కుటుంబం ఫ్రీ బస్సు ప్రయాణం మహిళలకు చాలా ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా సంతోషంగా ఉంది. ఇంటికి వచ్చి ఈ సన్న బియ్యం భోజనం అనేది మా ఇంట్లో తినడం అనేది చాలా అదృష్టంగా ఉంది. ఈ ఒక్కరికి ఇంటికి సన్న బియ్యం పంపిణీ చేయడం అనేది రేవంత్ రెడ్డి గారికి మరీ కృతజ్ఞత. మా పాపకి కొంచెం చెల్లంకి హెల్త్ బాగలేదు, కళ్ళు కొంచెం కనపడలేదండి. సైకలాజికల్ గా ప్రాబ్లం ఉందండి మా అమ్మాయికి. మా బాబు నిరుద్యోగి. కొంచెం ఏదైనా ఉంటే తెలంగాణ ప్రభుత్వంలో మీరు ఇచ్చే ఏదైనా అయితే మా అబ్బాయి నిరుద్యోగి కాబట్టి సహాయం చేయగలని అడిగాము. కృష్ణా, గోదావరి జిల్లాలకు సంబంధించిన విషయాలు విచారణకు వచ్చినప్పుడల్లా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తానే స్వయంగా హాజరవుతానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణా జల వివాదాలకు సంబంధించి రాష్ట్రం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయ బృందానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. హైదరాబాద్ జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయవాదుల ప్రతినిధుల బృందంతో మంత్రి ఉత్తమ్ కుమార్ ఇవాళ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, ప్రస్తుత స్థితి, ఏప్రిల్ 15, 16, 17 తేదీల్లో జరగనున్న విచారణ విషయంపై విస్తృతంగా చర్చించారు. కృష్ణా ట్రిబ్యునల్ 2 ఎదుట జరిగిన వాదనలను పూర్తిగా సమీక్షించడంతో పాటు ఆయా తేదీల్లో ట్రిబ్యునల్ ముందు లేవనెత్తాల్సిన అంశాలపై సమగ్రంగా చర్చించి ముందస్తు వ్యూహాన్ని రూపొందించాలని అధికారులకు మంత్రి నిర్దేశించారు. దశాబ్దాలుగా సాగునీటి మీద ఆధారపడి సేద్యం చేస్తున్న రైతాంగం నీటి కొరతతో ఆత్మక్షోభకు గురయ్యాయని, వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రబ్బర్ స్టాంపులా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. హెచ్సీయూ భూముల వివాదంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో రివ్యూ చేయడమేంటని ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో అధిష్టానదే తుది నిర్ణయమని పీసీసీ అధ్యక్షులు చెప్పడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై మజ్లిస్ను గెలిపించాలనుకుంటున్నాయని ఆరోపించారు. మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు బియ్యాన్ని అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కోడి బియ్యాన్ని, సన్న బియ్యాన్ని అందిస్తున్నాం. దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టింది. 6 గ్యారెంటీలను గాలి కొదిలేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది. రబ్బర్ స్టాంప్ ప్రభుత్వం నడుస్తున్నది. హెచ్సీయూ విషయంలో మంత్రులు ఏం చేయాలో పీసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు సూచనలు ఇస్తారట. సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. ఢిల్లీకి పూటలు పంపుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అవినీతి రహిత రాష్ట్రంగా, సంక్షేమ ఫలాలు అమలు చేసే రాష్ట్రంగా, చిట్ట చివరి వ్యక్తులకు సంక్షేమ ఫలాలు నీతి నిజాయితీ నిబద్ధతతోనే అందేటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్లో రోజురోజుకు అభద్రతాభావం పెరిగిపోతోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదంటూ ప్రకటన విడుదల చేశారు. సొంత పార్టీలో గుర్తింపు కోసం సంజయ్ ఆరాటపడుతున్నారన్న మహేష్ గౌడ్ ప్రధాని మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా కనీసం టిఫిన్ సైతం చేయరని ఎద్దేవా చేశారు. బండి సంజయ్కు కాంగ్రెస్ సర్కారు చేసిన అభివృద్ధి కనిపించకపోవడం విడ్డూరమన్న పీసీసీ చీఫ్ సీఎం రేవంత్కు పాలనపై ఉన్న పట్టు వల్లే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం లభించిందన్నారు.
న్యాయస్థానం పరిధిలో ఉన్న హెచ్సియు అంశంపై రాజకీయ లబ్ధి కోసం మాట్లాడడం సరికాదని సూచించారు. కేంద్ర ప్రభుత్వమే సన్నబియ్యం ఇస్తోందన్న వ్యాఖ్యలను ఖండించిన మహేష్ కుమార్ గౌడ్ మరి దేశమంతా ఎందుకు పంపిణీ చేయట్లేదని ప్రశ్నించారు. చింతన్ శిబిర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఉత్తరాఖండ్లోని దెహ్రాదూన్ బయలుదేరి వెళ్లారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి డాక్టర్ వీరేందర్ అధ్యక్షతన సామాజిక న్యాయం సాధికారతపై కార్యక్రమం జరగనుంది. రేపు ఎల్లుండి జరగబోయే ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి మంత్రులు పొన్నం, సీతక్క పాల్గొననున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వెనుకబడిన తరగతులు, షెడ్యూలు తెగలు, షెడ్యూలు కులాల మంత్రులు హాజరవుతారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాలు, కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లు తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రసంగించనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, అమలవుతున్న పథకాలు తదితర అంశాలను మంత్రి సీతక్క వివరించనున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజానీకం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని ఆయన వెల్లడించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని సిక్ విలేజీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై భాజపా జెండాను ఆవిష్కరించారు. భాజపా అంచెలంచెలుగా ఎదిగి దేశంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందని ఈటల రాజేందర్ అన్నారు. ముషిరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్ల రూపాయలతో అధునాతన సాంకేతిక విధానంతో నూతనంగా నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధాని జాతికి అంకితం చేశారు. అనంతరం రామేశ్వర ఆలయాన్ని సందర్శించిన ప్రధాని జ్యోతిర్లింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని పాంబన్ వంతెనను ప్రధాని ప్రారంభించారు. తమిళనాడు రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో అధునాతన సాంకేతికతను వినియోగించి పాంబన్ వంతెనను నిర్మించారు. పాంబన్ నుంచి రిమోట్ పద్ధతిలో వంతెన వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని ప్రధాని ప్రారంభించారు. వెంటనే రామేశ్వరం నుంచి తంబారానికి ప్రత్యేక రైలు పరుగులు తీసింది. ఈ రైల్లో విద్యార్థులు, ఇతర ప్రయాణికులు ప్రయాణించి సందడి చేశారు. దాంతోపాటు వంతెన కింద ప్రయాణించిన కోస్ట్ గార్డు నౌకకు ప్రధాని పచ్చజెండా ఊపారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి తంగం తెన్నరసు తదితరులు పాల్గొన్నారు. తర్వాత రామేశ్వరంలో ప్రధాని రోడ్ షో నిర్వహించారు. అనంతరం రామేశ్వర ఆలయాన్ని సందర్శించి జ్యోతిర్లింగం వద్ద ప్రధాని పూజలు నిర్వహించారు. సంప్రదాయ పంచకట్టులో ప్రధాని దర్శనంలో పాల్గొన్నారు. అంతకుముందు శ్రీలంక పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో తమిళనాడుకు చేరుకున్న ప్రధాని మార్గమధ్యంలో విమానంలో నుంచి రామసేతును తిలకించారు. మార్చి 1న ప్రధాని మోదీ పాంబన్ వంతెన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా 2020లో రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ పనులు చేపట్టి 4 ఏళ్లలో పూర్తి చేసింది. సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. 2.08 కిలోమీటర్ల వంతెనలో 99 దిమ్మెలు 18.3 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ నిర్మాణాలపై 3 పొరలుగా పాలిసీ లోక్సైన్ పెయింటింగ్ పూత వేశారు. ఫలితంగా 58 ఏళ్ల పాటు బ్రిడ్జ్ తుప్పు పట్టదని నిపుణులు తెలిపారు. చిన్న చిన్న మరమ్మతులతో 100 ఏళ్ల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు.
ఓడలు పడవలు వచ్చినప్పుడు వాటి రాకపోకలకు వీలుగా ఈ వారధికి ఉన్న లిఫ్ట్ బ్రిడ్జి పట్టాలతో సహా పైకి లేస్తోంది. ఓడలు పడవలు కింద నుంచి వెళ్లిపోగానే తిరిగి కిందకు దిగుతుంది. బ్రిడ్జి పట్టాల మీదుగా రైలు సాగిపోతుంది. 1914లో నిర్మించిన పాత వంతెన రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించింది. 2006-2007లో దాన్ని మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ కు ఉన్నతీకరించారు. తుప్పు పట్టిన కారణంగా దాని సేవలు నిలిచిపోవడంతో కొత్త వారధి నిర్మించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల్లో 10% టారిఫ్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అమెరికాకు వచ్చే అన్ని దిగుమతులపై కస్టమ్స్ ఏజెన్సీ శనివారం నుంచి 10% సుంకాలు వసూలు చేస్తున్నాయి. పూర్తిస్థాయి టారిఫ్లు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. మరోవైపు శనివారం కంటే ముందే అమెరికాకు బయలుదేరిన సరుకులపై 51 రోజుల గ్రేస్ పీరియడ్ను అగ్రరాజ్యం ఇచ్చింది. ఆలోగా అవి అమెరికాకు చేరుకుంటే ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల వసూలు ప్రారంభమైంది. తొలుత 10% టారిఫ్లు అమల్లోకి వచ్చాయి. అమెరికాకు వచ్చే అన్ని దిగుమతులపై కస్టమ్స్ ఏజెంట్స్ శనివారం నుంచి సుంకాలు వసూలు చేయడం మొదలుపెట్టారు. బుధవారం నుంచి పూర్తి స్థాయిలో ప్రతీకార సుంకాలు అమల్లోకి రానున్నాయి. 57 దేశాలపై ట్రంప్ ఈ టారిఫ్లను విధించారు. 10% టారిఫ్లు అమల్లోకి వచ్చిన దేశాల జాబితాలో ఆస్ట్రేలియా, బ్రిటన్, బ్రెజిల్, కొలంబియా, అర్జెంటీనా, సౌదీ అరేబియా వంటివి ఉన్నాయి. అమెరికాతో ఆయా దేశాలకు వాణిజ్య లోటు ఉన్నా వాటిపై ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించడం గమనార్హం. మరోవైపు శనివారం కంటే ముందే అమెరికాకు బయలుదేరిన సరుకులపై 51 రోజుల గ్రేస్ పీరియడ్ ను అగ్రరాజ్యం ఇచ్చింది. అంటే ఆయా సరుకులు మే 27 కల్లా అమెరికాకు చేరుకుంటే ఈ 10% సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. బుధవారం నుంచి ట్రంప్ విధించిన పూర్తిస్థాయి ప్రతీకార సుంకాలు అమల్లోకి వస్తాయి. ఇవి 11 నుంచి 50% వరకు ఉన్నాయి. ఐరోపా సమాఖ్య నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై 20% టారిఫ్, చైనా ఉత్పత్తులపై 34% అమల్లోకి రానుంది. గతంలో విధించిన సుంకాలను కలుపుకుంటే మొత్తంగా చైనా వస్తువులపై 54% సుంకాలు వసూలు చేస్తారు. ఇప్పటికే చైనా కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 34% సుంకాలు విధించింది. ప్రతీకార సుంకాల నేపథ్యంలో వివిధ దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునేందుకు ముందుకు వస్తున్నాయి. భారత్, వియత్నాం, ఇజ్రాయెల్, జపాన్, తైవాన్, ఇటలీ తదితర దేశాలు అమెరికాతో చర్చిస్తున్నాయి. ట్రంప్ ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ సారథి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ప్రతీకార సుంకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో అమెరికా, ఐరోపా దేశాల మధ్య జీరో సుంకాలు చూడాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఔషధాలు, యురేనియం, సెమీకండక్టర్లు ఇలా 1000కి పైగా ఉత్పత్తులను ప్రస్తుతానికి ప్రతీకార సుంకాల నుంచి ట్రంప్ మినహాయించారు. వాటిపైన త్వరలోనే సుంకాలు విధిస్తామని ఇటీవల ట్రంప్ పేర్కొనడం గమనార్హం.